30 సంవత్సరాలుగా అవిశ్రాంత పోరాటం చేసి విజయం సాధించిన మహాజననేత మందకృష్ణకు రుణపడి ఉంటామని సూర్యాపేట మాదిగ జర్నలిస్టులు పాల్వాయి జానయ్య, కందుకూరి యాదగిరులు వెల్లడించారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మిర్చి యార్డులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మిర్చి యార్డ్లో ఏర్పాటు చేసిన మాదిగల జర్నలిస్టుల సమావేశంలో మాదిగ జర్నలిస్టులు పాల్వాయి జానయ్య, కందుకూరి యాదగిరిలు మాట్లాడుతూ అనుచిత వేతనం నుండి, అణగారిన స్థాయిలో నుండి, నిస్సహాయ స్థితిలో నుండి నిమ్మ జాతీయులు, దళిత జాతీయులు శాసించే స్థాయికి, పరిపాలించే స్థాయికి ఎదగాలని కోరుకున్న భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాటలను ఆదర్శంగా తీసుకొని తమ జాతి వర్గీయులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని సంకల్పించారు. ఎస్సీలలో ఒక మార్గం మాత్రమే అభివృద్ధి చెందుతూ మిగిలిన వర్గాలకు అన్యాయం జరుగుతున్న పరిస్థితిని గమనించి 1994లో ఏబిసిడి వర్గీకరణ ఉద్యమాన్ని చేపట్టిన మహాజననేత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగకు అదేవిధంగా వర్గీకరణ చేపట్టాలని కోరుతూ పోరాటం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మాదిగల అభివృద్ధి కోసం గత 30 సంవత్సరాలుగా మొక్కవోని దీక్షతో ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు, దీక్షలు చేసిన ఘనత మందకృష్ణ మాదిగకే దక్కిందని అన్నారు. మందకృష్ణ మరో అభినవ అంబేద్కర్గా వారు కొనియాడారు. ఏబిసిడి వర్గీకరణ చేయడం ద్వారా ఎస్సీలలో అన్ని జాతుల వారికి సమన్వయం జరుగుతుందని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని ప్రతి ఇంట్లో పెట్టుకున్నట్లుగానే మందకృష్ణ మాదిగ చిత్రపటాన్ని ప్రతి మాదిగ ఇంట్లో ఏర్పాటు చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు రూతర్ భిక్షం, కందుల నాగరాజు, మామిడి శంకర్, నందిపాటి సైదులు, గుడిపూరి ప్రభాకర్, ఏర్పుల ప్రవీణ్, సూర్యారపు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 1వ తేదీన సుప్రీంకోర్టు మాదిగల వర్గీకరణను అమలు చేసుకోవచ్చనే తీర్పును రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయడం అభినందనీయం, కృతజ్ఞతలు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మాన్యులు మహాజన నేత శ్రీ మందకృష్ణ మాదిగ గారు 30 సంవత్సరాలుగా ముక్కోటి దీక్షతో వర్గీకరణకు పోరాటం చేసి నేడు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వర్గీకరణను అమలు చేసే అంశానికి కృషి చేసిన ఆ మహాజన నేతకు అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను, వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసుకోవచ్చన్న తీర్పును గౌరవిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు గౌరవ నిండు సభలో అసెంబ్లీ వేదికగా ఏబిసిడి వర్గీకరణను నేను అమలు చేస్తానని చెప్పడం మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. అలాగే అసెంబ్లీ సాక్షిగా జాబ్ కార్డు రిలీజ్ చేయడం జరిగింది. ఆ జాబ్ కార్డులో ఇప్పటి నుండే వర్గీకరణను అమలు చేస్తానని చెప్పి మాదిగలకు అండగా నిలబడిన ముఖ్యమంత్రికి మా మాదిగ జర్నలిస్టు సోదరుల పక్షాన అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మాదిగ జర్నలిస్టుల ఐక్యత, జిల్లాలే మాదిగ జర్నలిస్టుల ఐక్యత, జిల్లాలే మాదిగ జర్నలిస్టుల ఐక్యత. జై జర్నలిస్ట్, జై జర్నలిస్ట్. గత 30 సంవత్సరాలుగా మరి ఎస్సీలు ఏబిసిడి వర్గీకరణ చేస్తేనే మా జీవితాల్లో ఒక వెలుగు వస్తుంది, ఒక ఉద్యోగ మరి వెలుగు వస్తుంది. ప్రతి మాదిగల కుటుంబాలలో ఒక మరి సంతోషం వెల్లివిరుస్తుంది అనే ఒక గొప్ప ఆలోచన కలిగి, ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగి 1994లో మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఆనాడు కొంతమందితోటి, స్వల్ప సంఖ్యతోటి ప్రారంభించిన ఉద్యమం ఈనాడు దేశవ్యాప్తంగా మరి విస్తరించి
సుప్రీంకోర్టు కూడా స్పందించేటటువంటి